వరిష్టం వాతాత్మజం వానరేతు ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నమస్కారం. మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం విజయవాడలోని అత్యంత పురాతనమైన శక్తివంతమైన భక్తులకు అపార నమ్మకమైన ఒక ఆలయంలో ఉన్నాం. అదే విజయవాడ శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం. రద్దీగా ఉండే విజయవాడ ఏలూరు రోడ్డు పక్కనే ఉన్నప్పటికీ లోపలికి అడుగు పెట్టగానే మనసు ప్రశాంతంగా ఎంతో భక్తిభావంతో నిండి ఉంటుంది. ఆలయం ఎదురుగా పూల దుకాణాలు, కొబ్బరికాయలు, పూజకు సంబంధించిన సామాగ్రి మొత్తం లభిస్తుంది. ఈ ఆలయానికి సుమారు 500 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతున్నారు. విజయనగర సామ్రాజ్య కాలంలో శ్రీకృష్ణ దేవరాయలు గురువులైన శ్రీ వ్యాస తీర్థులు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని భక్తులు విశ్వాసం. ఆయన దేశవ్యాప్తంగా ప్రతిష్ఠించిన హనుమాన్ విగ్రహాలలో ఈ దాసాంజనేయ స్వామి విగ్రహం ఒకటి. ఆలయానికి ముందు భాగంలో మనకి పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహములు దర్శనమిస్తారు. భక్తులు ఇక్కడ కూడా స్వామివారికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు.
మనం ఆలయం లోపలికి ప్రవేశించగానే స్వామివారి నిజరూప దర్శనం కనిపిస్తుంది. సాధారణంగా హనుమంతుడు అంటే మనకు గద పట్టుకొని వేరే రూపంలో కనిపించే రూపం గుర్తుకు వస్తుంది. కానీ ఇక్కడ స్వామివారు పూర్తిగా భిన్నమైన దాసరూపంలో దర్శనమిస్తారు. శ్రీరాముని ముందు సేవకుడిగా, భక్తుడిగా చేతులు జోడించి మోకాళ్లపై కూర్చున్న భక్తి రూపంలో ఇక్కడ స్వామివారు కనిపిస్తారు. అందుకే ఈ క్షేత్రానికి దాసాంజనేయ స్వామి ఆలయం అనే పేరు వచ్చింది. ఇక్కడ ప్రత్యేకంగా అభిషేకం చేయించుకోవాలి అనుకున్న వారు రుసుము చెల్లించి రసీదు స్వీకరించి పూజలు చేపించుకుంటారు. ఇక్కడి మరో ప్రత్యేకత దక్షిణముఖ హనుమంతుడిగా స్వామివారు దర్శనమివ్వడం. దక్షిణముఖ హనుమాన్ దర్శనం భయాలు, దోషాలు, ఆందోళనలు తొలగిస్తుందని భక్తుల విశ్వాసం. కుటుంబ సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు, శని ప్రభావం, ఉద్యోగం, వ్యాపారం వంటి సమస్యలతో భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని ప్రార్థిస్తారు.